Hello guys. In today's session, we are going to discuss about how to find low competition keywords. Okay. And remember one thing, low competition keywords ని మనం ఎందుకు ఐడెంటిఫై చేయాలి అంటే ఒకవేళ మీరు ఒక వెబ్సైట్ కి ఇప్పుడే SEO స్టార్ట్ చేస్తున్నట్టయితే లో కాంపిటీషన్ కీవర్డ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మనము మన యొక్క వెబ్సైట్ కి ర్యాంకింగ్ కోసం మరియు ట్రాఫిక్ కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద వెబ్‌సైట్స్ తోని అంటే టాప్ కాంపిటీటర్స్ తోని మనము కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళతోని మనం కాంపిటీషన్‌కెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ అయ్యారు. ఓకే. మనం ఇప్పుడే మన యొక్క వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ ఇంక్రీజ్ చేయడానికి, ఓకే. అండ్ తర్వాత కొన్ని ఎంక్వైరీస్‌ని మనము గెయిన్ చేయడానికి అని చెప్పేసి మనం ఎస్‌సిఓ స్టార్ట్ చేస్తున్నాం. దట్స్ వై ఓకే. వి హావ్ టు ఫోకస్ మోర్ ఆన్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు హై కాంపిటీషన్ కీవర్డ్స్‌ని ఫోకస్ జేస్తారు. దానివల్ల ఏమైతదంటే దే డోంట్ గెట్ ప్రాపర్ ట్రాఫిక్ అండ్ దే డోంట్ గెట్ ఎనీ సేల్స్. ఈవెన్ వాళ్ళకి ర్యాంకింగ్స్ కూడా రావు. అంటే వాళ్ళ యొక్క పర్టిక్యులర్ ఏదైతే కీవర్డ్స్ హై కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తారో దానివల్ల ట్రాఫిక్ రాదు అండ్ వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్ కూడా రాదు. ఓకే. బిఫోర్ గోయింగ్ టు డీప్ ఓకే ఇంటూ దిస్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఫస్ట్ లెట్స్ సీ అసలు ఏంటి లో కాంపిటీషన్ కీవర్డ్స్ అనేది మనం చూద్దాం. ఓకే. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే low competition keywords are keywords that have less competition from other websites that have less competition from other website. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు కీవర్డ్స్ మనం టార్గెట్ చేస్తున్నామంటే యూజర్ ఏదైనా ఒక కీవర్డ్ ని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ టాప్ రావాలి. మన వెబ్సైట్ టాప్ రావడం వల్ల ట్రాఫిక్ వస్తుంది. మన వెబ్సైట్ ని విజిట్ చేసి మనని ఎంక్వైరీ చేస్తారు. దాని తర్వాత లీడ్ గా ఆ ఎంక్వైరీయే లీడ్. ఆ లీడ్ నుంచి మనకి సేల్ గా కన్వర్ట్ అవుతుంది. రైట్. బట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ హై కాంపిటీషన్ కీవర్డ్స్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ లో కాంపిటీషన్ కీవర్డ్ లో మీకు మీ యొక్క వెబ్సైట్ ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ లో టాప్ లో వచ్చింది అనుకుందాం. అదే మీరు హై కాంపిటీషన్ ఉన్న కీవర్డ్ ని మీరు టార్గెట్ చేస్తే సమ్‌టైమ్స్ 1 ఇయర్ అయినా సరే మనం ఎంత వర్క్ చేసినా మన వెబ్‌సైట్ టాప్ రాదు. సో, మన వెబ్‌సైట్‌కి మనం ఇప్పుడే ఎస్‌సిఓ స్టార్ట్ చేసాం గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు ఫోకస్ ఆన్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ సో థట్ వి కెన్ టేక్ ఇమ్మీడియేట్‌లీ అవర్ వెబ్‌సైట్ టు ద టాప్ పొజిషన్ ఫర్ అట్‌లీస్ట్ ఫ్యూ కీవర్డ్స్. రైట్. మనకు లో కాంపిటీషన్ కీవర్డ్స్ అన్నిటికి మన వెబ్‌సైట్ టాప్ వచ్చిన తర్వాత దెన్ వి కెన్ ఎయిమ్ ఫర్ హై కాంపిటీషన్ కీవర్డ్స్. ఓకే. అండ్ రిమెంబర్ వన్ థింగ్, లో కాంపిటీషన్ కీవర్డ్స్ అంటే ఇది. ఓకే. Low competition keywords are keywords that have less competition from other websites. Okay, for example, high competition keywords అంటే మనం SEO, just it is a keyword. Okay, SEO, it is a short tail keyword or digital marketing or laptop. ఈ విధంగా మనం ఏదైనా కీవర్డ్ ని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. సో ఇటువంటి షార్ట్ టైల్ కీవర్డ్ కి అండ్ మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని మనం బీట్ చేసి మనం కొత్తగా SEO స్టార్ట్ చేసాము ఆర్ రీసెంట్ గా స్టార్ట్ చేసాము ఆర్ మన ఎప్పటినుంచో మన వెబ్‌సైట్‌కి ఎస్‌సిఓ చేసినా గాని మనకు ర్యాంకింగ్స్ రావట్లేదు అనే టైంలో మనం ఈ హై కాంపిటీషన్ కీవర్డ్స్‌ని యూజ్ చేయడం వల్ల ఓకే. ఎటువంటి యూజ్ ఉండదు. ఓకే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెయిన్ ప్రాపర్ ట్రాఫిక్ అండ్ ర్యాంకింగ్. సో దట్ వి హావ్ టు ఫోకస్ మోర్ ఆన్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. వి హావ్ టు ఫోకస్ మోర్ ఆన్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. లో కాంపిటీషన్ కీవర్డ్ అంటే ఏంటి? బెస్ట్ SEO కోర్స్ ఫర్ బిగినర్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఇట్ ఈస్ ఏ లో కాంపిటీషన్ కీవర్డ్. ఏ SEO ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఇట్ ఈస్ ఏ లో కాంపిటీషన్ కీవర్డ్. సో లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఇట్స్ వెరీ మచ్ ఈజియర్ టు గెట్ ర్యాంక్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు లో కాంపిటీషన్ కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్ అంటే మనం లో కాంపిటీషన్ కీవర్డ్స్ మీద ఫోకస్ చేయడం వల్ల మనము పెద్ద పెద్ద వెబ్సైట్స్ తోని టాప్ రావాల్సిన వాళ్ళతోని ఇది కంపేర్ చేసుకోవాల్సిన తర్వాత వాళ్ళతోనే ఫైట్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపీటింగ్ విత్ సెమ్రష్. ఓకే. మనకు సెమ్రష్ అని ఉంది. సెమ్రష్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ సమ్ డిజిటల్ మార్కెటింగ్ స్టఫ్ అండ్ ఆల్. రైట్. సో మనం సెమ్రష్‌ని బీట్ చేసి మన వెబ్‌సైట్ టాప్ రావడం అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్. దట్స్ వై అటువంటి పెద్ద పెద్ద వెబ్‌సైట్స్‌ని మనం టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫైండ్ స్మాలర్ ఆపర్చునిటీస్ వేర్ బిగ్ వెబ్‌సైట్స్ ఆర్ నాట్ ఫోకసింగ్. Okay, that means we have to focus more on low competition keywords. Okay, there is a simple golden rule that is the more specific you are, okay, the less competition you can have. If you focus on only one word, okay, that is, for example, let me take one SEO or digital marketing. Okay, as we discussed, there are millions of websites. Okay, మనకు మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి కనుక వాటిని ఓకే మనము
ట్రాఫిక్ కానీ తర్వాత ర్యాంకింగ్ కానీ గెయిన్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ ఇఫ్ యూ if your keyword has more specific like SEO training in beginner SEO training for beginner in Hyderabad. That means you are adding more specific. ఓకే మనం ఏం చేస్తామంటే ఎంత స్పెసిఫిక్ గా మన క్వెరీ ఉంటే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా అన్ని షార్ట్ లిస్ట్ అయిపోతాయి. సో అప్పుడు ఏమైతే మనకి కాంపిటీషన్ అయిపోతుంది. ఎస్సీఓ అని టైప్ చేస్తే ఒక 100 వెబ్సైట్స్ వచ్చాయి అనుకున్నాం. అదే ఎస్సీఓ ట్రైనింగ్ ఫర్ బిగినర్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తే 10 వెబ్సైట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ 10 వెబ్సైట్స్ మాత్రమే దీని గురించి మాట్లాడుతున్నాయి. బట్ 100 వెబ్సైట్స్ అన్ని కూడా ఎస్సీఓ గురించి మాట్లాడుతుంటాయి. ఓకే కొన్ని వెబ్సైట్స్ వాట్ ఈస్ ఎస్సీఓ అని అడుగుతాయి. కొన్ని వెబ్సైట్స్ ఎస్సీఓ ఇస్ గుడ్ ఆర్ నాట్ అని అడుగుతాయి. కొన్ని స్టిల్ ఎస్సీఓ మ్యాటర్ అని అడుగుతాయి. అట్లా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. బట్ యూ డోంట్ నీడ్ టు ఫోకస్ ఆన్ ఆల్ దోస్ వెబ్సైట్. ఇఫ్ యూ ఆర్ మోర్ స్పెసిఫిక్ విత్ యువర్ కీవర్డ్ దెన్ ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ప్రాపర్ ర్యాంకింగ్ అండ్ ప్రాపర్ ట్రాఫిక్. ఓకే సో there are few techniques or few methods okay to identify low competition keywords. లో కాంపిటీషన్ కీవర్డ్ వల్ల ఏమవుతుందంటే మనం మన యొక్క కాంపిటీటర్స్ ని తగ్గించుకోగలుగుతాం. తక్కువ మంది కాంపిటీటర్స్ ఉన్నప్పుడు మనము వెబ్సైట్స్ లో టాప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ సింపుల్ లైక్ ఐపీఎల్. ఐపీఎల్ లో ఛాన్స్ రావాలంటే చాలా ఈజీయే వెన్ కంపేర్ విత్ ఇండియన్ టీమ్. ఎందుకంటే ఇండియన్ టీమ్ లో 11 మెంబర్స్ ప్లే చేస్తారు. ఐపీఎల్ లో హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ప్లే చేస్తారు. సో ఐపీఎల్ లో కొద్దిగా వెన్ కంపేర్ విత్ ఇండియన్ టీమ్ ఐపీఎల్ టీమ్ హ్యాస్ లెస్ కాంపిటీషన్ రైట్. సో దాంట్లోకి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దెన్ వీ కెన్ ఫోకస్ ఆన్ ఇండియన్ టీమ్. సేమ్ లో కాంపిటీషన్ కూడా ఇలానే ఉంటుంది. సో to identify low competition keywords, we have multiple methods. Okay, these are the methods. The first method is ChatGPT, and second method is Google autocomplete, and third one is people also ask, and fourth one is Ahref, SEMrush, and find local keywords, question keywords, competitor gap keywords. These are the different competition methods. Okay, let me focus on the first method, that is using ChatGPT. Okay, let me open ChatGPT. I'll show you lively how we can identify low competition keywords. Second. Yeah, so ChatGPT యూజ్ చేసాం. ChatGPT లో మనము లో కాంపిటీషన్ కీవర్డ్స్ ని ఎలా టైప్ చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యాజ్ అన్ ఎస్సీఓ ఎక్స్పర్ట్ ఓకే మనం చాట్ జీపీటీకి డైరెక్ట్ గైడ్ చేసేద్దాం. ఓకే యాక్ట్ యాజ్ అన్ ఎస్సీఓ ఎక్స్పర్ట్. ఓకే ఫోకస్ ఆన్ నెక్స్ట్ వన్ ఈస్ లోకల్ కీవర్డ్స్ అండ్ ఏహెచ్ఆర్ఈఎఫ్ కీవర్డ్ డిఫికల్టీ చెక్ అని వచ్చే మనం ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ మనం ఇప్పుడు చూడండి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అవర్ టార్గెట్ లొకేషన్ ఇస్ ఇండియా చెక్ కీవర్డ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఆల్రెడీ మనము చాట్ జీపీటీ యూజ్ చేసి చాలా కీవర్డ్స్ మనం ఐడెంటిఫై చేసాము. అండ్ తర్వాత వాటితో పాటు అండ్ గూగుల్ ఓకే గూగుల్ సజెషన్స్ నుంచి గూగుల్ ఆటో కంప్లీట్ నుంచి కొన్ని కీవర్డ్స్ ఐడెంటిఫై చేసాము. పీపుల్ ఆల్సో ఆస్క్ నుంచి ఇంకొన్ని కీవర్డ్స్ ఐడెంటిఫై చేసాము. నౌ ఈ ఐడెంటిఫై చేసిన అన్ని కీవర్డ్స్ నుంచి ఏ కీవర్డ్ యొక్క డిఫికల్టీ ఎలా ఉందో చూద్దాం మనం. ఇక్కడ చూడండి దీని 35 కీవర్డ్ డిఫికల్టీ ర్యాంక్ ఎంత ఇచ్చిందంటే 35 ఇచ్చి హార్డ్ అని ఇచ్చేసింది. 35 ఇచ్చేసి హార్డ్ అని ఇచ్చేసింది. ఇక్కడ చూడండి సిమిలర్ కీవర్డ్స్ కూడా చూపిస్తుంది. టాప్ 5 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే ట్రాఫిక్ ఎంత వస్తుంది మంత్లీ ట్రాఫిక్ కీవర్డ్స్ రిమైనింగ్ అది ఆ, దానికి నియర్ బై కీవర్డ్స్ ఎంత ఉన్నాయని చెప్పేసి మనకు ఇవన్నీ చూపిస్తుంది. ఓకే ఇలాంటి కీవర్డ్స్ అన్ని ఉన్నాయి. ఒక్కోదానికి బ్యాక్ లింక్స్ డిఆర్ఐ యూఆర్ ఇదంతా మనం ఫ్యూచర్ సెషన్స్ లో మనం డిస్కస్ చేస్తాం. బట్ కీవర్డ్ డిఫికల్టీ అనేది 35 చూపిస్తుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్ ఓకే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ a keyword difficulty is 0 to 10 ఓకే కీవర్డ్ డిఫికల్టీ స్కోర్ 0 to 10 ఉంటే చాలా ఈజీగా ఆ పర్టికులర్ కీవర్డ్ ని మనం టార్గెట్ చేసి మన వెబ్సైట్ ని టాప్ తీసుకురావచ్చు. ఆర్ ఇఫ్ కీవర్డ్ డిఫికల్టీ ఈజ్ ఇన్ బిట్వీన్ 11 to 20 ఇట్ ఈస్ మోడరేట్. ఓకే దీన్ని కూడా మనం టార్గెట్ చేసి ఈజీగానే టాప్ లో తీసుకోవచ్చు. కొద్ది టైం పడుతుంది. బట్ ఇఫ్
కీవర్డ్ డిఫికల్టీ ఈజ్ మోర్ దాన్ 20. ఓకే, 20 ప్లస్ ఉందంటే దానికి చాలా హై కాంపిటీషన్ ఉంటుంది. సో యాజ్ ఎ బిగినర్గా ఫోకస్ ఓన్లీ ఆన్ కీవర్డ్ డిఫికల్టీ బిలో 10 to 15. ఓకే, దట్ మీన్స్ కీవర్డ్ డిఫికల్టీ స్కోర్ అనేది 15 లోపు ఆర్ 10 లోపు ఉన్న కీవర్డ్స్ మనము టార్గెట్ చేయడం ఇనిషియల్ స్టేజెస్లో చాలా బెటర్ ఉంటుంది. ఓకే, దానికంటే కింద ఉన్న అన్ని కీవర్డ్స్ అంటే మనం చాలా కీవర్డ్స్ ఐడెంటిఫై చేసాము. దానికి కాంపిటీషన్ హెవీ ఉందని ఇక్కడ మనం ఏహెచ్ఆర్ఏఎఫ్ యూజ్ చేసి ప్రతి కీవర్డ్‌ని సెర్చ్ చేస్తున్నాము. ఇఫ్ అవర్ కీవర్డ్ కాంపిటీషన్ ఈస్ లెస్ దాన్ 15, ఓకే, కీవర్డ్ డిఫికల్టీ ఈస్ లెస్ దాన్ 15, we can target it. Okay, with the help of AHRF also we can identify the keyword difficulty. Okay, and the next tool is use SEMrush. Next one is SEMrush. ఓకే, మనం లో కాంపిటీషన్ కీవర్డ్స్ యూస్ చేసి వెబ్సైట్ ట్రాఫిక్ తీయడానికి చాట్ జీపీటీ ఆటో కంప్లీట్ పీపుల్ ఆల్సో ఆస్క్ యూస్ చేసి కీవర్డ్స్ జనరేట్ చేసాము. ఏహెచ్ఆర్ఏ యూస్ చేసి ఆ కీవర్డ్ డిఫికల్టీ ఎలా ఉందో అని యూస్ చేసాము. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సెమ్రష్, ఓకే, ఇక్కడ సెమ్రష్ లో మనకి కీవర్డ్ మ్యాజిక్ టూల్ ఉంటుంది. దీంట్లో కూడా మనము లో కీవర్డ్ డిఫికల్టీ అండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ అనేది మనకు సజెస్ట్ చేస్తుంది. లెట్ మీ షో యూ వన్స్. ఓకే, యా, చూడండి, ఇది సెమ్రష్ టూల్. ఈ సెమ్రష్ టూల్లో మనకి జస్ట్ వన్ సెకండ్, మనకి కీవర్డ్ మ్యాజిక్ టూల్ అని ఉంటుంది ఇక్కడ. యా, ఆర్ మీరు డైరెక్ట్ సెమ్రష్ కీవర్డ్ మ్యాజిక్ టూల్ అన్న వచ్చేస్తుంది. ఓకే, కీవర్డ్ మ్యాజిక్ టూల్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన యొక్క కీవర్డ్స్ ఏం డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే, టైప్ సెర్చ్ చేసాము. ఇక్కడ డొమైన్ ఉంటే డొమైన్ ఎంటర్ చేయండి. నో నీడ్ టు ఎంటర్ ద డొమైన్. సెర్చ్ కొట్టాం. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఓకే కీవర్డ్స్ వచ్చేసాయి. ఇది జనరేట్ చేసింది కీవర్డ్ మ్యాజిక్ టూల్ నుంచి. ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. దీనికి మంత్లీ సెర్చ్ వాల్యూ ఎంత ఉంది? 1000 ఉంది. కానీ కీవర్డ్ డిఫికల్టీ 45 ఉంది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ 1000, కీవర్డ్ డిఫికల్టీ 51 ఉంది. ఓకే, ఈ రిమైనింగ్ అవన్నీ మనం ఫ్యూచర్ సెషన్ లో చూస్తాం. టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ లైక్ దిస్. ఇక్కడ చూడండి, టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ కి సెర్చ్ వాల్యూ 320 ఉంది. కీవర్డ్ డిఫికల్టీ 15 ఉంది. అంటే మనం ఈ కీవర్డ్‌ని మనము టార్గెట్ చేయొచ్చు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, లో కాంపిటీషన్ ఉండాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ లాంగ్ టైల్ కీవర్డ్. ఓకే, ఇది లాంగ్ టైల్ కీవర్డ్. లాంగ్ టైల్ కీవర్డ్ ఏముంది? 3 వర్డ్స్ ఆర్ మోర్ దెన్ 3 వర్డ్స్ ఇస్ నథింగ్ బట్ లాంగ్ టైల్ కీవర్డ్. సో లో డిఫికల్టీ ఉండాలి, లో కీవర్డ్ డిఫికల్టీ ఉండాలి అండ్ లాంగ్ టైల్ కీవర్డ్ ఉంటే ఆ టైప్ ఆఫ్ కీవర్డ్ కమ్స్ అండర్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. వీ కెన్ టార్గెట్ దోస్ కీవర్డ్స్ అన్నట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ ఈస్ ఫైండ్ లోకల్ కీవర్డ్స్. ఓకే, లోకల్ కీవర్డ్స్ అంటే ఏంటి? మనకి ఎస్సీఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, ఎస్సీఓ కోర్స్ ఇన్ మాదాపూర్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ దిల్సుఖ్ నగర్, ఎస్సీఓ క్లాసెస్ ఇన్ అమీర్పేట్. ఓకే, దట్ మీన్స్ లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్. దోస్ ఆర్ కాల్డ్ లోకల్ కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ కూడా మనం ఏం చేయాలి? అగైన్ సేమ్ కీవర్డ్ డిఫికల్టీ చెక్ చేసుకోవాలి, సెర్చ్ వాల్యూని చూసుకోవాలి. కీవర్డ్ డిఫికల్టీ బిలో 15 ఉంటే మన స్టార్టింగ్ స్టేజెస్ లో బిలో 15 ఉన్న అన్ని కీవర్డ్స్ కి మన వెబ్సైట్ టాప్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ ఇంక్రీస్ 15 నుంచి 30 వరకు టార్గెట్ చేయండి. దెన్ 30 వరకు వచ్చిన అన్ని కీవర్డ్స్ టాప్ వచ్చిన తర్వాత 30 to 50 లైక్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. ఓకే, సో లోకల్ కీవర్డ్స్ యూస్ చేసి సేమ్ అదే విధంగా చేసాం. అండ్ క్వశ్చన్ కీవర్డ్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎస్సీఓ? ఓకే, ఈ విధమైనటువంటి మనం సింపుల్ క్వశ్చన్ కీవర్డ్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం మనం? వాట్ ఈస్ ఎస్సీఓ? హౌ లాంగ్ ఎస్సీఓ? సారీ, హౌ లాంగ్ డస్ ఎస్సీఓ టేక్? ఈజ్ ఎస్సీఓ ఏ గుడ్ కెరియర్? ఈ విధంగా క్వశ్చనబుల్ కీవర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ కీవర్డ్స్ యొక్క కీవర్డ్ డిఫికల్టీ ఎంత, సెర్చ్ వాల్యూ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేసి ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ లో కాంపిటీషన్ కీవర్డ్, ఆ టైప్ ఆఫ్ కీవర్డ్స్ మీద కూడా మనము ఇది టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఏ విధంగా టార్గెట్ చేయొచ్చు ఏంటి అనేది మనము ఫ్యూచర్‌లో చూస్తాం. కీవర్డ్స్‌ని ఎక్కడ టార్గెట్ చేస్తాము?
ఆన్ పేజ్ ఎస్సీఓలో టార్గెట్ చేస్తాం, ఆఫ్ పేజ్ ఎస్సీఓలో టార్గెట్ చేస్తాం. దట్ మీన్స్ క్రియేటింగ్ బ్యాక్లింక్స్ లో టార్గెట్ చేస్తాం, తర్వాత బ్లాగ్ క్రియేషన్స్ లో టార్గెట్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ మాడ్యూల్స్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. అండ్ లాస్ట్ మెథడ్ ఈస్ competitor gap keyword. Last method is competitor gap keyword. Okay, let me show you one thing. ఓకే, కాంపిటీటర్ గ్యాప్ కీవర్డ్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనకి ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి. సారీ. ఓకే, యా, కాంపిటీటర్ కీవర్డ్స్ ఇన్ సెమ్రష్ ఇక్కడ చూద్దాం. నో ఇష్యూస్. ఓకే, ఇక్కడ చూడండి. మనము ఏదో ఒక డొమైన్ నేమ్‌ని ఇంతకుముందు మనం ఎంటర్ చేసామనుకోండి. ఆ డొమైన్ యొక్క ఆర్గానిక్ సెర్చ్ అండ్ మనం కాంపిటీటర్ కీవర్డ్స్‌ని ఏ విధంగా చూడొచ్చు అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్‌లో మనం చాలా క్లియర్‌గా చూసాము. కావాలంటే ఒకసారి విజిట్ చేయండి మీరు. ఓకే. సో, ఈ కాంపిటీటర్ కీవర్డ్స్ కూడా మనం యూజ్ చేయడం వల్ల మనకేమొస్తుందంటే, సో, మన యొక్క కాంపిటీటరు ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తున్నాడు? మన కాంపిటీటరు ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ టార్గెట్ చేస్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్. ఓకే. డిజిటల్ ఇన్వెస్ట్. ఓకే. లెట్స్ సీ. ఓకే. ఇది అడుగుతుంది. ఇక్కడ మనము మన యొక్క పర్టిక్యులర్ కాంపిటీటర్‌ని మనం యూజ్ చేయడం వల్ల ఓకే, ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ యొక్క ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తుంది. అండ్ తర్వాత అది ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని మనము టార్గెట్ చేస్తున్నాం అనేది చూపిస్తుంది. ఒక్క నిమిషం. సెమ్‌రష్ కాంపిటీటర్ కీవర్డ్ అనాలిసిస్. ఓకే. కీవర్డ్ కాంపిటీటర్ గ్యాప్ మీద. ఓకే. లెట్ మీ టేక్ ఇండియా. ఓకే. అండ్ దెన్ oh shit. Okay. Let's compare. ఇది మనకు అడుగుతుంది. ఓకే. సో నథింగ్ టు వరీ. ఇక్కడ మీరు మన యొక్క వెబ్‌సైట్‌ని అండ్ తర్వాత కాంపిటీటర్ యొక్క వెబ్‌సైట్‌ని 2 యూజ్ చేస్తే మనకేమవుతుందంటే, ఓకే, ఇప్పుడు మనం రిజిస్టర్ అయితే కూడా మనకొచ్చేస్తది. ఓకే. యాహ్! మన వెబ్‌సైట్ అండ్ కాంపిటీటర్ వెబ్‌సైట్స్ యూజ్ చేయడం వల్ల ఏ యొక్క కీవర్డ్‌కి ఎక్కువ సెర్చ్ వాల్యూ ఉంది, కాంపిటీటర్స్ ఏ ఏ కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేశారు, అండ్ ఏ కీవర్డ్స్‌ని ఫోకస్ చేస్తున్నారు, మనం ఏ ఏ కీవర్డ్స్‌ని ఫోకస్ చేస్తున్నాం అనేది చాలా క్లియర్‌గా మనకు ఓవర్‌వ్యూ వచ్చేస్తదన్నట్టు. ఓకే. చాలా క్లియర్‌గా ఓవర్‌వ్యూ వచ్చేస్తది. అండ్ వాళ్ళకున్న బ్యాక్‌లింక్స్ ఎన్ని, పెయిడ్ సెర్చ్ ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ సెషన్‌లో మనం చాలా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఓకే. ఇది కూడా సేమ్. Yeah, we have to identify, we have to enter our website and competitor website, then we can see the competitor keywords. Okay. These are the 8 different. ఓకే. మనం కాంపిటీటర్ కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేసిన తర్వాత అగైన్ మనం ఏం చేయాలి? మళ్ళీ ఏహెచ్ఆర్‌ఏఎఫ్ యూజ్ చేసి, సెమ్‌రష్ యూజ్ చేసి, కీవర్డ్ డిఫికల్టీ చెక్ చేసి, ఓకే, ఆ కీవర్డ్ డిఫికల్టీ తక్కువుంటే దెన్ ఓన్లీ వి కెన్ టార్గెట్. ఒకవేళ కీవర్డ్ డిఫికల్టీ ఎక్కువుంటే ఇప్పుడే దాని దగ్గరికెళ్ళొద్దు. ఓకే. కీవర్డ్ డిఫికల్టీ ఎక్కువుంటే ఇప్పుడే దాని దగ్గరికి మనం వెళ్ళొద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సింపుల్ థింగ్, కీవర్డ్ డిఫికల్టీ తక్కువుండి దాని సెర్చ్ వాల్యూమ్ 100 ఉంది. ఓకే. అది కీవర్డ్ డిఫికల్టీ ఎక్కువుండి దాని సెర్చ్ వాల్యూమ్ 10,000 ఉంది. అయినా సరే డోంట్ ఫోకస్ ఆన్ దట్ హై సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్. బికాస్ కీవర్డ్ డిఫికల్టీ ఎక్కువుంది అంటే దట్ మీన్స్ దేర్ ఆర్ మెనీ కాంపిటీటర్స్. ఫస్ట్ వి హావ్ టు ఫోకస్ ఆన్ few keywords which are having less competition. Then only we have to focus on other keywords. Okay, guys. Okay, this is for today's session about how to find
low competition keywords to get quality leads, to get some good traffic. Okay. This is all about low competition keywords. And in coming session, we will also discuss about live project of keyword research. Thank you.